హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఇన్స్టెంట్ వడలు, మనకి టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్ వడలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అండ్ ఇంకొక అర గ్లాస్ కూడా తీసుకున్నాను. 1.5 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి సేమ్ అదేవిధంగా 1.5 గ్లాసు పెరుగు అయితే తీసుకున్నాను. సేమ్ కొలత తీసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే వడలు వేయడానికి అనేది మనకు బాగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీనిలో అయితే కొంచెం పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొంచెం ఆనియన్స్, కొంచెం ఉప్పు, జీలకర్ర అన్నిటినీ 1 బై 1 మిక్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే ప్రజెంట్ క్యారెట్ లేదని అయితే నేను వేయలేదు. క్యారెట్ తురుము వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇక్కడ జీలకర్ర అన్నీ వేసేసాను. తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా తురిమి పెట్టుకొని దాన్ని కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి వడలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం కొంచెం పుల్లటి పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు వడలు వేసుకుంటాం కదా, కొంచెం సప్పగా ఉంటాయి. కొంచెం పుల్లటి పెరుగు అయితే పులిపించినట్లు బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఒక కవర్ మీద అయితే ఇలా వడలు అయితే ఒత్తుకుంటున్నాను. కొంచెం చెయ్యి అయితే తడి చేసుకొని ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 బై 1 ఒత్తుకొని నూనెలో అయితే వేయించుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా భయము వడలు ఇవి నూనెలో వేయడము, బట్ ఇప్పుడైతే అలవాటు చేసుకున్నాను. ఈ విధంగా 1 బై 1 ఒకదానికొకటి వేసుకుంటూ ఉండాలి. ఈ వడలు ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. మీరు ట్రై చేయండి. ఎప్పుడు మనం రోజు ఉప్మాలు అవే కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేసామంటే టేస్ట్ అనేది మనకి కూడా కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కాల్చుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా మన వడలు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం మాడిపోకుండా క్రిస్పీగా తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని అయితే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, టమోటా పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఈ టమోటా పచ్చడి ఉంటుంది కదా, టమోటా పచ్చడి అయితే సర్వ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.